ప్లీజ్ ఇట్లాంటి చేయమాకండి. ఎంత లవ్ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా ప్లీజ్ ఇట్లాంటి చేయమాకండి ప్లీజ్. ఈసారి పార్సల్ వస్తే అయితే ర్యాపిడ్ వాడికి కట్టను నేను. బట్ అదే కదా అసలు ఏం చేస్తాను దీన్ని అసలు ఇట్లా ఇట్లా లైక్ ఎట్లా అసలు మీరు ఎట్లా బాబు. బై ద వే థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎవరో మరి లోపల ఏముంది ఇంకా చదవలేదు, చదివి చెప్తా. దీంట్లో ఏమన్నా మరి ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇన్సైడ్, చెప్తా. బాయ్. సో ప్యాకింగ్ అంతా బాగుంది. ఇది లెటరే, మోస్ట్లీ లెటరే ఇది. ఓపెన్ చేద్దాం దీన్ని. లెటర్ వచ్చింది ఇట్లది. గెస్ట్ చేయి ఫస్ట్. ఏమున్నాయి గెస్ట్ చేయి. ఏముంటుంది లెటరే, నాకు తెలిసి లెటరే ఉంటుంది. ఇంకేముంటుంది? నేను డబ్బులు ట్రిప్కి డబ్బులు పంపించా. డబ్బులు బ్రో నిజంగా డబ్బులు ఉంటాయి కనుక నేను డబ్బులు ఖర్చు పెట్టాను బ్రో. డబ్బులు ఫ్రేమ్ కట్టిస్తా దీనికి కూడా. హోపింగ్ దిస్ విల్ రీచ్ యాస్ టు జాస్తి. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ కేర్ఫుల్ అని రాసింది దీంట్లో. ఖచ్చితంగా డబ్బులే కాదు. చూడు కాదు బ్రో. ఊడి అమ్మ బ్రో ఈ బుద్ధి బ్రో దీంట్లో. ఏంటి? హాయ్, దిస్ ఈస్ ఫస్ట్ టైం సెండింగ్ లెటర్ టు సమ్వన్. హోప్ యూ విల్ స్మైల్ విత్ దిస్. స్మైల్ ఉంది, మా మొహంలో స్మైల్ అయితే ఉంది. లెటరే. అయ్యో కరెక్ట్ గా ఇంకా ఈ లెటర్ ఇంకా కొంచెం పర్సన్ చదువుకున్నాను. బట్ ఇది లెటరే. దీన్ని తిప్పితే మీరు స్క్రీన్ షాట్ తీసి అవుతారు. నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవరు అక్క అన్నయ్య ఏం పేరేం రాయాల. ఫ్రమ్ 0.1% కమ్యూనిటీ ఫాలోవర్ అని పెట్టారు. ఇగో చూడండి, పేరు రాయలేదు. ఎవరో మీ అనామకుడు. సారీ ఏమంటారు అనానమస్ ఏమంటారు తెలుగులో? అనానమస్ గా ఉండడం వాళ్ళని అంటే ఏమో బ్రో, తెలుగు రాదా నీకు కూడా? అనానమస్ ఏమంటారు? మీ శ్రేయోభిలాషి. మీ శ్రేయోభిలాషి కాదు, ఇంకేదో ఉంటుంది కదా బ్రో. చాలా వేరే వర్డ్ ఏదోలే. చలో ఈ లెటర్ అవుతాయి, నేను తర్వాత చెప్తా దీని గురించి. ఇది రీచ్ అయితే తెలిసేలా చేయండి అని చెప్పారు. ఎక్కడ చెప్తారు? స్టోరీలో పెడతాం అంతే. రైటింగ్ చూడండి బ్రో, రైటింగ్ బాగుంది. నాకు అసైన్మెంట్స్ ఉంటే మేము ఎవరితో రాపిచ్చి మోస్ట్లీ అమ్మాయి బ్రో. నేను కూడా రాయింది లెటర్ ఎంత పేషెన్స్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఈ చాలా లాస్ట్ ఫ్యూ వర్స్ట్ డేస్ లో దిస్ ద బెస్ట్ డే, వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఇది. థ్యాంక్ యూ సో మచ్. ర్యాపిడో బిల్ నేను కట్టినా కానీ సాటిస్ఫాక్షన్ వచ్చింది సరే. థ్యాంక్ యూ సో మచ్.